Hello all, this is from Manatech Good channel. So today class lo entante we are going to discuss about the calculator program. So switch cases lo idi problem number series 1 అనుకోండి. సో అలాగే మనకి లైక్ స్విచ్ కేసెస్ పైన 3 ప్రాబ్లమ్ సిరీస్ అయితే ఉన్నాయి. లైక్ ఇది ప్రాబ్లమ్ సిరీస్ 1, ప్రాబ్లమ్ సిరీస్ 2, ఇది ప్రాబ్లమ్ సిరీస్ 3 అనమాట. సో టోటల్గా ఇలాంటి క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ అయితే కవర్ చేస్తాను. దాని తర్వాత మీరు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా కవర్ చేయాలి అనుకుంటే యూ కెన్ ఏబుల్ టు రిఫర్ ఫ్రమ్ ది ఎనీ వెబ్సైట్, ఎనీ గూగుల్ ప్లాట్ఫామ్, ఎనీ అదర్ పోర్టల్. ఓకే, సో ఫస్ట్ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసేది ఏంటి అంటే క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్. సో క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అనగానే మనకి సింపుల్ క్యాలిక్యులేటర్ గుర్తుకొస్తుంది. లైక్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కానీ, క్యాషియో కానీ, సంథింగ్ ఏదో ఒకటి. లైక్ మనం ఏదైనా ఎడిషన్ చేయాలన్నా కానీ ఒక నెంబర్ యాడ్ చేస్తాం 2 అని, అండ్ దాని తర్వాత నేను యాడ్ చేయాలంటే ప్లస్ అని సింబల్ ఇస్తాను, ప్లస్, అండ్ ఇంకో నెంబర్ యాడ్ చేయాలంటే 6, ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తున్నా. దాని తర్వాత ఈక్వల్ టు అనే సింబల్ ప్రెస్ చేస్తాను. ఈక్వల్ టు అనే సింబల్ ప్రెస్ చేయగానే మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ 8 అనే వాల్యూ వస్తుంది. ఎస్ అన్నో. అలా మనం లైక్ మోస్ట్లీ క్యాలిక్యులేషన్ లాగా రిప్లికేట్ చేస్తాం అనమాట యూజింగ్ స్విచ్ కేసెస్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక సింబల్ స్టోర్ చేయడానికి ఒక సింబల్ కానీ లేకపోతే ఆల్ఫాబెట్స్ కానీ, ఆల్ఫాబెట్స్ అంటే ఏం లేదు, క్యారెక్టర్స్ అంటాం, నథింగ్ బట్ క్యారెక్టర్స్. ఓకే, సింబల్స్ కావచ్చు, ఆల్ఫాబెటిక్స్ కావచ్చు. ఇది ఏ టైప్ కిందకు వస్తాయి అంటే మనకి క్యార్ టైప్ ఆఫ్ లైక్ క్యార్ టైప్ కిందకు వస్తాయి. అంటే ఇది క్యార్ డేటా టైప్ కిందకు వస్తాయి. సో మనం సింబల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ క్యార్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు. అలాగే మనం 2 నెంబర్స్ యాడ్ చేయాలన్నా కానీ, మల్టిప్లికేషన్ చేయాలన్నా కానీ, ఇంటూ చేయాలన్నా కానీ, లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఏది చేయాలన్నా కానీ, మోడ్యులస్ అని డివిజన్ చేయాలన్నా కానీ వీ హ్యావ్ టు స్టోర్ దిస్ సింబల్స్ ఇన్ క్యారెక్టర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఓకే, సో దాని తర్వాత నేను 2 వాల్యూస్ యాడ్ చేయాలంటే లైక్ 2 అనేది మనకి ఇంటీజర్ వాల్యూ, 6 అనేది మనకి ఇంటీజర్ వాల్యూ, 5 అనేది మనకి ఇంటీజర్ వాల్యూ. సో నేను 2 వాల్యూస్ స్టోర్ చేయాలంటే నేను 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తా, విచ్ ఈస్ num1 అండ్ num2. num1 అండ్ num2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తా. num అనే వేరియబుల్లో scanf ఫంక్షన్ యూస్ చేసుకొని నేను ఇన్పుట్ ఇస్తాను, అండ్ యాజ్ వెల్ యాజ్ num2 అనే వేరియబుల్లో కూడా scanf ఫంక్షన్ యూస్ చేసుకొని ఇన్పుట్ ఇస్తాను. సో ఇది మనకి ఏ టైప్, మనకి num1 num2 వచ్చేసి ఇంట్ టైప్ అనమాట, ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, టోటల్గా నాకు ఎన్ని వేరియబుల్స్ కావాలి? ఫస్ట్ క్యార్ టైప్ ఆఫ్ వేరియబుల్ టు స్టోర్ ది సింబల్, అండ్ దాని తర్వాత num1 num2 2 వాల్యూస్ తెలిస్తేనే కదా మనం ఎడిషన్ చేయాలో లేకపోతే సబ్ట్రాక్షన్ చేయాలో తెలిసేది. అండ్ ఆల్సో అండ్ సింబల్ తెలిస్తే కదా మనం ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలా, లేకపోతే డివైడెడ్ ఆపరేటర్ డివిజన్ చేయాలా, ఓకే, డివైడ్ చేయాలా, ఏం చేయాలో మనకి సింబల్ని బేస్ చేసుకుని అయితే ఉంటుంది. num1 num2 వాల్యూస్ ప్రాసెస్ చేయడానికి, లైక్ 2 into 3 లైక్ క్యాలిక్యులేషన్ చేయడానికి అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇదే ప్రోగ్రామ్ మనం ఏం చేస్తామంటే సింబల్ తీసుకెళ్ళి మనం స్విచ్కి అంటే స్విచ్కి ఇస్తామన్నమాట. ఆ సింబల్ మనకి ఏదైనా కేస్తో మ్యాచ్ అయితే ఆ పర్టికులర్ కేస్తో మ్యాచ్ అయినప్పుడు మనం ప్లస్ అయితే లైక్ num1కి num2కి ప్లస్ చేస్తాం, అండ్ అదే మనకి మైనస్ సింబల్కి మ్యాచ్ అయితే మైనస్ క్యాలిక్యులేషన్ చేస్తాం బ్లాక్ లోపల. ఓకే, ఐ విల్ షో యూ ది ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మన టార్గెట్ ఏంటి అంటే ఫస్ట్ మనం 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి. ఓకే, ఫస్ట్ క్యార్ టైప్ ఆఫ్ వేరియబుల్ టు స్టోర్ ది ఆపరేటర్. నేను ఇక్కడ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఓపీ అనుకుంటున్నా, ఓపీ స్టాండ్స్ ఫర్ ఆపరేటర్. సో ఇంకోటి మనం 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, విచ్ ఇస్ num1 అండ్ num2. ఓకే, 2 వేరియబుల్స్లో నేను 2 వాల్యూస్ స్టోర్ చేస్తా. ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేద్దాం. క్యారెక్టర్ వాల్యూస్ నథింగ్ బట్ సింబల్ స్టోర్ చేయాలి. సో ఫస్ట్ మనం సింబల్ స్టోర్ చేసుకుందాం యూజింగ్ scanf ఫంక్షన్. సో ఎంటర్ యువర్ సింబల్ అని ఇస్తున్నా. సింబల్స్ వచ్చేసి యూ కెన్ గివ్ ప్లస్, యూ కెన్ గివ్ మైనస్, ఓకే, సింబల్ యూ కెన్ గివ్ మైనస్, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ ఇంటూ ఆపరేటర్, యూ కెన్ గివ్ డివైడెడ్ బై ఆపరేటర్, యూ కెన్ గివ్ మోడ్యులస్ ఆపరేటర్, ఎనీథింగ్. సో ఇలాంటి సింబల్స్ అయితే ఇస్తాను. సో దాని తర్వాత సెమీకోలన్ టెన్ చేయాలి, scanf ఫంక్షన్. సో క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి అది ఓపీ అనే వేరియబుల్ మనకి క్యార్ టైప్ కాబట్టి స్పెసిఫైడ్ సి ఇస్తాం, కామా అడ్రస్ ఆఫ్ ఓపీ. దాని తర్వాత నేను num1 వాల్యూ num2 వాల్యూ చెప్పాలి యూజింగ్ కీబోర్డ్ ఫంక్షన్, లైక్ యూజింగ్ ఫ్రమ్ ది కీబోర్డ్. సో కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ scanf ఫంక్షన్ అగైన్. సో అగైన్ మళ్ళీ నేను ఒక డమ్మీ టెక్స్ట్ ప్రింట్ చేస్తాను, ఎంటర్ 2 వాల్యూస్ అని ఇస్తున్నా.
ఓకే. అండ్ దాని తర్వాత scanf ఫంక్షన్. సో specified d కామా అడ్రస్ ఆఫ్ num1 కామా అడ్రస్ ఆఫ్ num2. ఓకే. సో దాని తర్వాత స్విచ్లో మనకి ఇక్కడ ఏం రాస్తామంటే యాజ్ ఇట్ ఈస్ మనకి స్విచ్ సింటాక్సెస్ తెలుసు. బ్లాక్ ఓపెన్ చేస్తాం, ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ రాస్తాం అనమాట. ఇక్కడ నా ఆపరేటర్లో ఉన్న వేరియబుల్ అంటే నా ఓపీలో అంటే ఆపరేటర్ వేరియబుల్ లోపల ఉన్న సింబల్ ప్లస్ అయితే నేను ప్లస్ ఆపరేషన్ చేయాలి, మైనస్ అయితే మైనస్ ఆపరేషన్ చేయాలి. సో ఇక్కడ నేను స్విచ్ కేసెస్లో ఓపీ అనే ఆపరేటర్ స్విచ్ చేస్తాను. ఓకే. ఇన్ కేస్ నా ఆపరేటర్ వాల్యూ మైనస్ అయితే నేను మైనస్ ఆపరేషన్ చేస్తాను num1కి num2కి. అదే నా ఆపరేటర్ సింబల్ వచ్చేసి ప్లస్ సింబల్ అయితే ప్లస్ ఆపరేషన్ చేస్తాను num1 అండ్ num2కి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే చేద్దాం. కేస్. సో మనం ఆల్రెడీ ఇక్కడ కేస్ తర్వాత వాల్యూ వచ్చేసి ఇంటీజర్ వాల్యూ ఇవ్వచ్చు, క్యారెక్టర్ వాల్యూ వచ్చు. సో మనకి ఇక్కడ సింబల్స్ వచ్చేసి క్యారెక్టర్ వాల్యూస్ కిందకు వస్తున్నాయి కాబట్టి మనం క్యారెక్టర్ సింబల్స్ సింగిల్ క్వెట్స్ ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ప్లస్ అయితే ఏం చేయాలి, లాజిక్ ఏం రాయాలి, మనం num1 num2కి ప్లస్ ఆపరేషన్ చేయాలి. సో సింపుల్గా రిజల్ట్ ఈక్వల్ టు specified d కామా num1 ప్లస్ num2కి ఆపరేషన్ చేస్తున్నాం. సో దాని తర్వాత కింద మనం ఏం చేయాలి, బ్రేక్ సింపుల్గా. అదే మన కేస్ వచ్చేసి లైక్ మన జస్ట్ సెకండ్, ఇక్కడ మన కేస్ వచ్చేసి మైనస్ ఆపరేటర్తో మ్యాచ్ అయితే ఏం చేస్తాం, printf రిజల్ట్ ఈక్వల్ టు specified d కామా num1 మైనస్ num2 అనమాట. ఓకే. num1 వాల్యూ మైనస్ num2 చేయాలి. ఓకే. యాజ్ ఇట్ ఈస్ నేను ఇక్కడ బ్రేక్ అని ఇస్తున్నా టు బ్రేక్ ది కేస్. సో దాని తర్వాత మనకి ఇక్కడ క్యాపిటల్ ఆర్. సో మనకి ఇక్కడ ఇంకో సింబల్స్ ఏమున్నాయి, ఇఫ్ మై సింబల్ ఈస్ ఇంటూ ఆపరేషన్ ఇంటూ క్యారెక్టర్ అయితే, సో ఇంటూ సింబల్ అయితే నా ఆపరేటర్ నేను ఏం చేయాలి, నేను num1 num2కి ఇంటూ ఆపరేషన్స్ అయితే చేయాలి. రిజల్ట్ ఈక్వల్ టు specified d కామా num1 ఇంటూ num2. ఓకే. సో దీని కింద మనం బ్రేక్ అని రాస్తాం మళ్ళీ. సో ఇట్స్ ఏ కామన్ టు ఆల్ ద కేసెస్ బ్రేక్ అని రాయాలి. సో దాని తర్వాత మనం కేస్ మనకి కేస్ డివైడెడ్ బై ఆపరేటర్ ఉంటాయి, కేస్ డివైడెడ్ బై ఆపరేటర్ ఉంటాయి. సో డివైడెడ్ బై ఆపరేటర్ చేసే ముందల మనం ఈ కేసులో మనం printf ఒకటే కాదు, అండ్ ఈ కేస్ ఎవ్రీ కేస్ లోపల అంటే ఇక్కడ మనం 2 డాట్స్ రాస్తున్నాం కదా, ఈ 2 డాట్స్ లోపల మనం scanf రాయొచ్చు, వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు, ఈ ప్లేసెస్లో ఇఫ్ ఎల్స్ రాయొచ్చు, అండ్ ఎల్స్ ఇఫ్ లాడర్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, అవర్ విష్. ఓకే. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసి నేను ఒకసారి బ్యాక్కి వెళ్తున్నా. లెట్స్ ఇమాజిన్ ఎప్పుడైతే సో నేను 5 డివైడెడ్ అకార్డింగ్ టు ద మై మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ 5 డివైడెడ్ బై 0 చేయగలనా? ఎస్, వీ కెనాట్ డూ ది 5 డివైడెడ్ బై 0. 4 డివైడెడ్ బై 0 చేయగలనా? నో, we cannot do any number, we cannot divide with a 0 with any number. Yes or no, we cannot divide. So let's assume నాకు పైన ఉన్న నెంబర్ num1 అనుకోండి, num1, అండ్ కింద ఉన్న నెంబర్ వచ్చేసి num2 అనుకోండి. సో నా num2 వాల్యూ 0 అయినప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేయను. సో నా num2 వాల్యూ ఎప్పుడైతే జీరోకి మ్యాచ్ అవుతుందో ఐ షుడ్ ప్రింట్ ది మెసేజ్ కెనాట్ డివైడ్ విత్ 0 అని చెప్తా. ఓకే. అదే నా num2 వాల్యూ 0 కాకపోతే ఐ విల్ పర్ఫామ్ ది క్యాలిక్యులేషన్ num1 డివైడెడ్ బై num2. ఈ 2 కేసెస్ గుర్తుపెట్టుకోండి. సో 0 కాకపోతే అంటే కండిషన్ ఏం చెక్ చేస్తాం, నాట్ ఈక్వల్ టు 0 అని మీనింగ్. ఓకే. సో నా num2 నాట్ ఈక్వల్ టు 0 అయితే num1 డివైడెడ్ బై num2 చేస్తా. అదే ఈ కండిషన్ ట్రూ అయితే ఐ షుడ్ పర్ఫామ్ దిస్ క్యాలిక్యులేషన్. అదే కండిషన్ ఫాల్స్ అయితే ఐ షుడ్ ప్రింట్ దిస్ మెసేజ్. సో టోటల్గా మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయితే రాయాలన్నమాట. సో ఐ విల్ బి గోయింగ్ బ్యాక్ హియర్. ఇక్కడ నేనేం చేయాలంటే సింపుల్గా ఇన్ కేస్ నాకు ఈ
ఈ పర్టికులర్ కేస్, ఈ పర్టికులర్ క్యారెక్టర్ మ్యాచ్ అయితే ఇఫ్ num2 నాట్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం చేయాలి, printf సో రిజల్ట్ ఈక్వల్ టు స్పెసిఫైడ్ d కామా num1కి అండ్ num2కి డివైడెడ్ బై ఆపరేషన్ చేయాలి. ఎల్స్ కాకపోతే అదే నా num2 నాట్ ఈక్వల్ టు 0 కాకపోతే ఇట్ మీన్స్ దట్ num2 0 ఉందని మీనింగ్. ఎందుకైతే ఎప్పుడైతే మనకి కండిషన్ ఫాల్స్ అవుతుందో it will come to else block. I have to print that, I have to say the message that cannot divide with 0 అని మెసేజ్ ప్రింట్ చేయాలి. ఓకే, అండ్ దాని తర్వాత మనకి మోడలెస్ సింబల్ అవసరం లేదు. దట్స్ హియర్ మన క్యాలిక్యులేటర్లో ఈ పర్టికులర్ బేసిక్ సింబల్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఈ పర్టికులర్ ఆపరేషన్స్ చేస్తాము. సో దాని తర్వాత మనకి లాస్ట్లో డిఫాల్ట్. సో డిఫాల్ట్లో మనం ఏం చేస్తామంటే కామెంట్ జస్ట్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని జస్ట్ ఒక కామెంట్ ప్రింట్ చేస్తాం అంతే. సో లెట్ మీ రన్ దిస్ ప్రోగ్రామ్. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. సో లెట్ మీ రన్ దిస్ కోడ్. సో ఫస్ట్ మనకి ఈ కామెంట్ ప్రింట్ అవుతుంది కదా యాజ్ ఇట్ ఈస్. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఈ కామెంట్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది చూసారా అవుట్పుట్ కన్సోల్లో. సో కర్సర్ బ్లింక్ అవుతుంది అంటే scanf ఈజ్ రెడీ టు స్టోర్ ది వాల్యూ పర్టికులర్ సింబల్ ఆర్ క్యారెక్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ ది ఓపీ వేరియబుల్. ఓకే, సో నేను ఒక సింబల్ ఇస్తాను. లెట్స్ సే దట్ నేను ఇంటూ సింబల్ ఇస్తాను. ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి నెక్స్ట్ డమ్మీ టెక్స్ట్ ఏమొస్తుంది, ప్రింట్ఎఫ్లో ఉన్న ఎంటర్ 2 వాల్యూస్ అనే టెక్స్ట్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకి నెక్స్ట్ scanf ఫంక్షన్ num1లో వాల్యూ స్టోర్ చేయడానికి రెడీగా ఉంది. మీన్స్ ఇట్ ఈస్ బ్లింకింగ్ కర్సర్ మీన్స్ scanf ఈజ్ రెడీ టు టేక్ ది ఇన్పుట్ అండ్ ఇట్ ఈస్ రెడీ టు స్టోర్ ది ఇన్పుట్ ఇన్స్టెడ్ ఆఫ్ ది num1 అండ్ దాని తర్వాత num2. సో మనం num1 num2 scanf ద్వారా స్టోర్ చేద్దాం. లైక్ 2 3 అంతా 6 వస్తుంది. సో ఎప్పుడైతే ఇలా 2 వాల్యూ num1లో స్టోర్ చేస్తామో అండ్ 3 వాల్యూ num2లో స్టోర్ చేస్తామో, మనం ఎప్పుడైతే ఎంటర్ కొడతామో ఈ పర్టికులర్ ఆపరేటర్ మనకి ఇక్కడ స్విచ్ అవుతుంది. ఓకే, సో స్విచ్ అయింది అంటే సో మనం ఇక్కడ ఆపరేటర్లో ఏం స్టోర్ చేస్తాం యూజువల్గా. సో మనం ఇక్కడ ఆపరేటర్లో ఇంటూ సింబల్ స్టోర్ చేసాం సన్. అండ్ ఏ అనే వేరియబుల్ లోపల లైక్ ఏ మీన్స్ num1 అనే వేరియబుల్ లోపల 2 స్టోర్ చేసాం అండ్ num2 అనే వేరియబుల్ లోపల 3 స్టోర్ చేసాం అకార్డింగ్ టు దిస్ అవుట్పుట్ కన్సోల్. ఓకే, ఇక్కడ మనకి ఆపరేటర్ ఇంటూ అనే క్యారెక్టర్ స్విచ్ అవుతుంది. ఇంటూ అనే క్యారెక్టర్ మనకి ఇక్కడ ఏమైనా ఉందా? సో జాగ్రత్తగా చూడండి. ఇంటూ అనే క్యారెక్టర్ మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కేసెస్తో మ్యాచ్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఇంటూ అనే క్యారెక్టర్ సింబల్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి కేస్ ఆఫ్ ఇంటూ సింబల్ ఉంది కాబట్టి మనకి ఈ పర్టికులర్ లాజిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. రిజల్ట్ ఈక్వల్ టు num1 ఇంటూ num2 ఎంత ఆన్సర్, num1 ఇంటూ 6. ఇక్కడ మనకి %d ప్లేస్లో 6 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. సో లెట్ మీ ఎంటర్. సో నేను ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తాను. సో మనకి రిజల్ట్ ఈక్వల్ టు 6 అని వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నా. సో లెట్ మీ రన్ దిస్ అగైన్. సో ఐల్ బి ఎరేజింగ్ దిస్ ఆల్. సో ఇక్కడ మళ్ళీ మనకి సింబల్స్ అయితే అడుగుతున్నాయి. సో సింబల్స్ వచ్చేసి ఈసారి నేను ప్లస్ ఇస్తాను. సో 9 8 అండ్ బి వాల్యూ వచ్చేసి 9 17. ఓకే, అండ్ అదే నేను నా సింబల్స్ ప్లస్ మైనస్ డివైడెడ్ బై ఈసారి నేను డివైడెడ్ బై ఆపరేటర్ ఇస్తున్నా. అండ్ num1 వాల్యూ నేను 2 ఇస్తున్నా, num2 వాల్యూ 0 ఇస్తున్నా. సో num2 వాల్యూ ఎప్పుడైతే 0 ఇచ్చానో మనకి ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయింది అంటే కెనాట్ డివైడ్ విత్ 0 అని మెసేజ్ వస్తుంది ఎల్స్ లోపలికి వెళ్ళి. ఓకే, సేమ్ వాల్యూస్ నేను ఇక్కడికి వెళ్ళి నేను ఎంటర్ చేస్తున్నా. కెనాట్ డివైడ్ విత్ 0 ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వస్తుంది. సో ఇట్ మీన్స్ దట్ నేను ఇక్కడ కేస్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో మనం బ్రేక్ అనే కీవర్డ్ రాయాలి కంపల్సరీ, లేకపోతే మనకి సబ్సిక్వెంట్ కేస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అలాగనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో మనం ఇక్కడ ఈ సింబల్ ఎరేస్ చేద్దాం. సో లెట్ మీ రన్ దిస్ కోడ్ అగైన్. డివైడెడ్ బై ఆపరేటర్ 2 0. సో కెనాట్ డివైడ్ విత్ 0. అదే నేను డివైడెడ్ బై ఆపరేటర్ సింబల్ అండ్ 4 అండ్ 5. సో 0 అని వస్తుంది. 4 డివైడెడ్ బై 5 అది కాబట్టి మనకి 0 అనే వస్తుంది. సో మళ్ళీ డివైడెడ్ బై ఆపరేటర్ ఇస్తున్నా అండ్ 25 అండ్ బి వాల్యూ వచ్చేసి 5.
సో మనకి 5 5 25 కాబట్టి రిజల్ట్ వాల్యూ 5 వస్తుంది. I hope you understand. So this is the all about the calculator program. So if you have any kind of doubts, you can ask me, and you can put any kind of comments, any kind of queries, doubts if you have, you can ask me in the comment box. So thank you all. So if you have any kind of queries regarding this program and scanf 0 and ఇవన్నీ మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి డీటెయిల్గా అంటే I'll explain. So thank you all once again, and do subscribe మన టెక్ గురు ఛానల్.